ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఎవ్వరూ చెరిపలేని, బహుశా భవిష్యత్తులో ఏ హీరో కూడా బ్రేక్ చేయలేని ఒక అరుదైన రికార్డ్ గురించి. ఇప్పుడొక సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది, 200 కోట్లు దాటేసింది అని మనం సంబరాలు చేసుకుంటున్నాం. ఒక వారం రోజులు హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తే అదొక ఇండస్ట్రీ హిట్ అని కాలర్ ఎగరేస్తున్నాం. కానీ ఈ మల్టీప్లెక్స్లు, ఓటీటీలు, పాన్ ఇండియా రిలీజ్లు ఏమీ లేని కాలంలో ఒకే ఒక్క థియేటర్లో ఒకే స్క్రీన్ మీద ఏకధాటిగా 100 రోజులు ఆడి బాక్సాఫీస్ లెక్కలకే చెమటలు పట్టించిన ఒక ఆణిముత్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ సినిమా మరేదో కాదు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నట విశ్వరూపం ప్రేమాభిషేకం. ఎన్టీఆర్ గారికి అడవిరాముడు ఎలాంటిదో ఏఎన్ఆర్ గారి కెరియర్కి ప్రేమాభిషేకం అలాంటిది. అసలు ఆ రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సృష్టించిన సునామీ ఎలాంటిది, ఏఎన్ఆర్ గారు ఆ వయసులో వేసిన స్టెప్పుల వెనక ఉన్న కథ ఏంటి, దశాబ్దాలు గడిచినా ఎవ్వరూ బ్రేక్ చేయలేని ఆ బాక్సాఫీస్ రికార్డులేంటి లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం పక్కాగా మాట్లాడుకుందాం. ముందుగా మనం 1980ల కాలంలోకి వెళ్ళాలి. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ ఇండస్ట్రీకి 2 కళ్ళులా ఉన్నారు. ఏఎన్ఆర్ గారు ఎక్కువగా క్లాస్, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు లేడీ ఆడియన్స్కి ఆరాధ్య దైవంగా మారారు. సరిగ్గా ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై వెంకట అక్కినేని నిర్మాణంలో దర్శకరత్న దాసరి నారాయణరావు గారి కాంబినేషన్లో ఒక సినిమా ప్లాన్ చేశారు. దాసరి గారు అప్పటికే ఏఎన్ఆర్ గారితో చాలా హిట్స్ ఇచ్చి ఉన్నారు. కానీ ఈసారి ఒక ప్యూర్ లవ్ స్టోరీ, అది ఒక ట్రాజిడీ టచ్తో తీయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఒక పెద్ద సాహసం జరిగింది. అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారి వయసు సుమారు 57 ఏళ్లు. ఆ వయసులో ఒక కాలేజీ కుర్రాడిలా, ఒక ప్లేబాయ్లా ఇద్దరు యువ హీరోయిన్లతో రొమాన్స్ చేయడమంటే మామూలు విషయం కాదు. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే భయం అందరిలోనూ ఉండేది. కానీ దాసరిగారి నమ్మకం, ఏఎన్ఆర్ గారి కాన్ఫిడెన్స్ ముందు ఆ భయాలన్నీ పటాపంచలయ్యాయి. ఫిబ్రవరి 18, 1981న ప్రేమాభిషేకం థియేటర్లలోకి వచ్చింది. సినిమా రిలీజ్కి ముందే చక్రవర్తిగారందించిన సంగీతం ఆడియో క్యాసెట్ల రూపంలో రాష్ట్రం మొత్తం మారుమోగిపోయింది. నా కళ్ళు చెబుతున్నాయి, తారలు దిగివచ్చిన వేళ, కోటప్ప కొండకు వస్తానని, వందనం అభివందనం, ఇలా ప్రతి పాట ఒక ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. ఇక సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత థియేటర్ల దగ్గర జరిగిన కోలాహలమంతా ఇంతింతా కాదు. తెరమీద ఏఎన్ఆర్ గారిని చూసి జనం స్టన్ అయిపోయారు. ఆయన ఎనర్జీ, ఆ స్టైలిష్ డ్రెస్సింగ్, శ్రీదేవి మరియు జయసుధలతో ఆయన పండించిన కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసినప్పుడు తన ప్రేయసి శ్రీదేవికి దూరంగా వెళ్లిపోవడానికి ఆయన పడే ఆవేదన ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. శ్రీదేవి తనను ద్వేషించేలా చేయడానికి ఏఎన్ఆర్ గారు వేశ్యవాటికకు వెళ్లి తాగుబోతుగా నటించే సన్నివేశాల్లో ఆయన పండించిన ఎమోషన్కి థియేటర్లలో ఆడవాళ్లు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. అప్పట్లో దేవదాస సినిమాకి ఎలాగైతే జనం కన్నీళ్లు పెట్టుకున్నారో ప్రేమాభిషేకం సినిమాకి కూడా అదే స్థాయిలో ఏడ్చారు. ఇక బాక్సాఫీస్ రికార్డుల విషయానికొస్తే ప్రేమాభిషేకం సృష్టించిన విధ్వంసం చరిత్రలో ఒక సువర్ణ అక్షరాల అధ్యాయం. ఈ సినిమా కలెక్షన్స్ అప్పట్లోనే దాదాపు 3.5 నుండి 4 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ పండితుల అంచనా. రూపాయికి విలువ ఉన్న ఆ రోజుల్లో 10 రూపాయల లోపు టికెట్ రేటుతో 4 కోట్లు రాబట్టడమంటే ఇప్పటి లెక్కల్లో దాన్ని కనీసం 300 నుండి 400 కోట్లతో సమానంగా చూడాలి. ఇక రన్ విషయానికొస్తే అప్పట్లో ఒక సినిమా 100 రోజులు ఆడితే అది మహాద్భుతం. కానీ ప్రేమాభిషేకం ఏకంగా 30కి పైగా కేంద్రాల్లో 100 రోజులు, అనేక కేంద్రాల్లో 175 రోజులు, అంటే సిల్వర్ జూబిలీ పూర్తి చేసుకుంది. అక్కడితో ఆగలేదు ఫ్రెండ్స్. ఈ సినిమా ఏకంగా ఏకధాటిగా కంటిన్యూస్ షిఫ్ట్ వితౌట్ ఎనీ బ్రేక్ హైదరాబాద్ లాంటి సెంటర్స్లో 365 రోజులకు పైగా ఆడింది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గుంటూరు మరియు హైదరాబాదులోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా ఏకంగా 533 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఒకే థియేటర్లో కంటిన్యూస్గా ఒక సినిమా ఇన్ని 100 రోజులు ఆడడమనేది బహుశా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి. ఈ రికార్డులను ఎవరైనా బ్రేక్ చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. ఇప్పుడు బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా 1000 రోజులు ఆడింది కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అప్పటి థియేటర్ వ్యవస్థ వేరు, ఇప్పటి వ్యవస్థ వేరు. అప్పట్లో ఒక సినిమా డైరెక్ట్గా 3 ఆటలు, 4 ఆటలతో హౌస్ఫుల్ బోర్డులతో కంటిన్యూస్గా 365 రోజులు ఆడింది అంటే అందులో ఉన్న ఆడియన్స్, టికెట్ల సేల్స్ వేరే లెవెల్లో ఉండేవి.
నేటి మల్టీప్లెక్స్ యుగంలో ఒక సినిమా వారం రోజులు హౌస్ఫుల్గా నడవడమే కష్టంగా మారినప్పుడు ఏడాది పాటు ఒక థియేటర్లో ఆడడమనేది అసాధ్యం. ఆ కోణంలో చూస్తే ప్రేమాభిషేకం లాంగ్ రన్ రికార్డులను, ఆ థియేట్రికల్ ఫుట్ఫాల్స్ని బ్రేక్ చేయడం ఏ హీరో వల్ల కాదు. ఈ సినిమా టైంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు ఏఎన్నార్ గారి ఆరోగ్యం నిజంగానే పాడైపోయిందేమో అని కంగారుపడి ఆయన కోసం గుడుల్లో పూజలు చేశారట. అలాగే సినిమా క్లైమాక్స్లో ఏఎన్నార్ గారు చనిపోయే సీన్ చూసి థియేటర్లలో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్లు కూడా ఉన్నారని అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి. దాసరి నారాయణరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, ఈ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నేనే ఏడ్చేశాను. నాగేశ్వరరావు గారు తప్ప మరెవ్వరూ ఈ పాత్ర చేసినా జనం నమ్మరు అని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్కి ఈ సినిమా తెచ్చిపెట్టిన లాభాలతో ఆ స్టూడియో మరింత అభివృద్ధి చెందింది. ఈ సినిమా హిందీలో కమల్ హాసన్ హీరోగా సనం తేరీ కసం పేరుతో, తమిళ్లో కూడా రీమేక్ అయి అక్కడ కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. కానీ ఒరిజినల్లో ఏఎన్నార్ గారు పండించిన ఆ బాధ, ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. అక్కినేని నాగేశ్వరరావు గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ కథలు, జానపదాలు, పౌరాణికాలు ఉన్నప్పటికీ ప్రేమాభిషేకం అనేది ఆయన నట జీవితానికి ఒక కిరీటం లాంటిది. 57 ఏళ్ల వయసులో ఆయనలోని ఎనర్జీ, డాన్స్ మూవ్మెంట్స్ చూసి అప్పటి కుర్రాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ సినిమా కేవలం ఒక బాక్సాఫీస్ హిట్ మాత్రమే కాదు, తెలుగు సినిమా సంగీతానికి, కమర్షియల్ ట్రాజెడీకి ఒక మాస్టర్ క్లాస్. చక్రవర్తి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాసరి గారి పదునైన డైలాగులు, ముగ్గురు ఉద్దండులైన నటీనటులు ఏఎన్నార్, శ్రీదేవి, జయసుధలు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ దశాబ్దాలు గడిచినా చెరగనిది. ఫైనల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, టెక్నాలజీ మారొచ్చు, బడ్జెట్లు పెరగచ్చు, 100 కోట్ల కలెక్షన్లు రావచ్చు, కానీ ఒక సినిమాని ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకుని ఏడాదిపాటు థియేటర్లకు వెళ్లి చూశారు అంటే ఆ సినిమాకి ఉన్న ఆత్మ ఎలాంటిదో మనం అర్చన చేసుకోవచ్చు. ప్రేమాభిషేకం రికార్డులు కేవలం నంబర్స్ కాదు, అవి ఆనాటి ప్రేక్షకుల భావోద్వేగాలకు, అక్కినేని వారి నటనకు దక్కిన నిజమైన నివాళులు. మరి మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు గాని, తాతయ్యలు గాని ఈ సినిమా గురించి అడిగి చూడండి. అప్పట్లో వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి వెళ్లి చూశారో, ఏ పాట అంటే వాళ్లకి ఇష్టమో అడిగి తెలుసుకోండి. ఆ ముచ్చట్లను, మీ అనుభవాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. ముఖ్యంగా మీకు నా కళ్ళు చెబుతున్నాయి ఈ పాట ఇష్టమా, లేక తారలు దిగి వచ్చిన వేళ పాట ఇష్టమా, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో చేయడానికి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.